అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు ప్రేమ ఖైదీ. ఈ కథను రచించిన వారు మానస గారు. ఇంక కథలోకి వెళ్తే పల్లెటూరు పచ్చదనం, చక్కని పైరుగాలికి బస్ కిటికీకి పక్కన కూర్చున్న సత్యకి ఆహ్లాదంగా ఉంది. తనకు నచ్చింది ఆ వాతావరణమే కాదు, తన బంగారాన్ని సంవత్సరం తర్వాత కలబోతున్నాడు. ఎక్కడి నుంచి అండి మీరు వస్తున్నారు అంటూ పక్కనే కూర్చున్న అతను మాట వరుసకి అడగడంతో అతని వైపు చూసి నవ్వి అన్నవరం నుంచి వస్తున్నాను అన్నాడు సత్య. అదేంటండి, ఎవరైనా అన్నవరం వెళ్ళి మొక్కులు తీర్చుకుని వస్తారు, మీరేంటి ఇలా మాసిన గడ్డంతో వస్తున్నారు అన్నాడు అతను. గుడికి వెళ్ళలేదండి, అక్కడ పని ఉంటే చూసుకుని వస్తున్నాను అని ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు సత్య. నిజంగా తాను వస్తుంది జైలు నుంచి, అవి తెలిస్తే ఆ పక్క ప్యాసింజర్ ఏమైపోయేవాడో అని తనలో తానే నవ్వుకుని తన బంగారం ఇప్పుడు ఏం చీర కట్టుకుని వేచి చూస్తుందో, తలలో ఏమి పూలు పెట్టుకుందో ఆలోచిస్తుంటేనే సంవత్సరకాల విరాహం ఈ ఒక్క రోజులో తీర్చుకోవాలని చిలిపిగా తనలో తానే నవ్వుకున్నాడు సత్యం. బస్సు వాళ్ళ ఊరు దగ్గర ఆగింది. ఊరు జంక్షన్లో దిగి వాళ్ళ ఇంటికి నడుస్తుంటే దారిలో చిన్న సెలూన్ షాప్ దర్శనం ఇచ్చింది. ఒక్కసారి తన గడ్డాన్ని తడిమి చూసుకున్నాడు. బావా, ఏంటి ఈ గడ్డం, చక్కగా క్లీన్ షేవ్ చేసుకుంటే ఎంత అందంగా ఉంటావో తెలుసా అన్న తన బంగారం మాటలు గుర్తు చేసుకొని ఆ సెలూన్ షాప్ దగ్గరికి వెళ్ళి షేవ్ చేయించుకుని వచ్చాడు. అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి నడుస్తూ వెళ్తున్నాడు. దారిలో అందరూ సత్యని పలకరిస్తున్నారు. ఇంత మంచివాడికి ఎంత అన్యాయం అని జాలి పడుతున్నారు. కానీ సత్యకి వాళ్ళతో ఏదో ఒక మాట మాట్లాడి త్వరగా ఇంటికి వెళ్ళాలి అన్న ఆశ ఎక్కువ ఉంది. అలా ఇంటికి వెళ్ళాడు. ఇల్లు సంవత్సరం క్రితం తనకి నచ్చినట్టు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఇల్లంతా కడిగి ఇంటి చుట్టూరా ముగ్గులతో ఇల్లంతా కలకలలాడుతుంటే ఇంటి మీదుగా పెరిగిన సన్నజాజి పూల వాసన, ఇంటి ముందు పక్షులకి కట్టిన ధ్యానం అసలు కొంచెం కూడా మారలేదు. ఇంటి గుమ్మంలో గడపకు రాసిన పసుపు, గుమ్మానికి కట్టిన మామిడాకులు ఇంటికి వచ్చే ముందు కాళ్ళు కడుక్కుని రావాలని తెలియదు అని గుర్తు చేయగానే అక్కడే ఉన్న బావి దగ్గరకు వెళ్ళి చేదతో నీళ్లు తీసుకుని కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే తన గదిలో గాజులు గలగలా చప్పుడు. ఓహో, నా బంగారం గదిలోనే ఉందా అనుకుని బంగారం అంటూ గదిలోకి వెళ్ళాడు. తనకి నచ్చిన వంకాయ రంగు చీర, చేతికి ఎర్రటి మట్టి గాజులు, తలలో తురుముకున్న సన్నజాజుల మాల, నొసటి మీద రూపాయి బిల్లంత ఎర్రటి కుంకుమ, నిలువుటద్దం ముందు నిల్చుని కుర్చీలు సరిచేసుకుంటోంది సత్యంగారి బంగారం. బావా, వచ్చేసావా నువ్వు అంటూ మెరుస్తున్న కళ్ళతో అడిగింది బంగారం. నేను ఈరోజు వచ్చేస్తున్నా అని తెలుసు కదా, ఇంకా నీ సింగారం అవ్వలేదా అంటూ వెనక నుంచి నడుముపై చేతులు వేస్తూ అడిగాడు సత్య. హా, చేతులు తీయి బావా, నాకు మొక్కు ఉంది, గుడి నుంచి వచ్చే వరకు నువ్వు ఇలాంటి వేషాలు వెయ్యకు అంటూ ఆ చేతిపై గిచ్చింది బంగారం. ఆ రాక్షసి, ఇన్నాళ్ళ తర్వాత మొగుడు ఇంటికి వస్తే ఇదేనా నువ్వు నాకు చేసే గౌరవం? నీ మీద అలిగాను పో అంటూ అలక పాన్పు ఎక్కాడు సత్య. హో, అయ్యగారికి అలక వచ్చేసిందే, ఇప్పట్లో మీ అలక తీర్చలేను, కానీ ముందు గుళ్ళో 108 ప్రదక్షిణలు మొక్కు అవగానే ఇంటికి వచ్చేస్తాను. అప్పటి వరకు ఇదిగో ఈ డైరీ చదువు అంటూ చేతిలో ఒక డైరీ పెట్టింది సత్యంగారి బంగారం. ఏంటిది అన్నాడు సత్య విసుగ్గా. నేను నీకు చెప్పకుండా ఒక్క పని కూడా చెయ్యను కదా, మరి నువ్వు లేనప్పుడు అన్నీ ఈ డైరీతోనే పంచుకున్నాను. ఇప్పుడు నేను వచ్చే వరకు నువ్వు లేనప్పుడు జరిగిన సంఘటనలు వీటిలో చదువుకో, నేను వస్తాను అంటూ పూల సజ్జ పట్టుకుని గుడికి బయలుదేరింది బంగారం. సత్య మంచం మీద బోర్లా పడుకుని డైరీలో మొదటి పేజీ ఓపెన్ చేశాడు. సత్య, బావా వెడ్స్ బంగారం. బావా, రేపే కాదు మన పెళ్ళి నా గుండెల్లో ఎంత భయంగా ఉందో తెలుసా? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినా కూడా ఎందుకో మనసులో తెలియని భయం. చిన్నప్పటి నుండి మనల్ని అందరూ రాధాకృష్ణులు అని, సీతారాములు అని అంటుంటే అప్పుడు రాని భయం ఏదో ఇప్పుడు నా గుండెల్లో ఏదో తెలియని దడ. అంతా చదువుకున్నా పట్నంలో పోకుండా ఊర్లో వ్యవసాయం చూసుకుంటున్నావని మా నాన్న నాకు వేరే సంబంధం చూస్తే నేను చచ్చిపోతానని బెదిరించి మరి మా నాన్నని ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మా నాన్న వచ్చి నన్ను అడిగాడు, వాడిని చేసుకుని ఏం సుఖపడుతున్నావే అని.
అత్తయ్యకి జబ్బు చేసి మంచం చేసి చనిపోతే ఆ బాధతో నెల తిరగకుండానే మామయ్య కూడా చనిపోయారు. మామయ్య చనిపోతూ నీ దగ్గర తీసుకున్న మాట ఆయన చనిపోయాక పట్టణంలో ఉద్యోగం మానేసి ఊర్లో వ్యవసాయం చేయమని అడిగితే ఆయన మాట కాదనకుండా మంచి ఉద్యోగాన్ని వదిలేసి ఊర్లో వ్యవసాయం చూసుకుంటున్నావు నువ్వు. మామయ్యకి ఇచ్చిన మాట మామయ్యకి నీకు తప్ప ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు ఆయనే లేడు. అయినా కూడా ఆయన మాటకి విలువ ఇచ్చావు. నువ్వు మామయ్యకి మాటకి విలువ ఇవ్వడానికి ఆ ఇంటి గోడలకి తప్ప ఇంకెవరికి అయినా కూడా నువ్వు ఆ మాటకి విలువ ఇచ్చావు. అలాంటిది పంచభూతాల సాక్షిగా కోటి దేవతల సాక్షిగా నన్ను బాగా చూసుకుంటానని మాట ఇస్తే ఆ మాట అసలు తప్పవు కదా. ఇదే మా నాన్నకి చెప్పాను. అందుకే నీకోసమే నా చదువు ఉద్యోగం అన్నీ వదిలేసి నీతో వచ్చేస్తున్నాను. ఐ లవ్ యూ సత్య బావా. ఇవన్నీ నాకు తెలిసినవే కదా అనుకుని సత్య కొన్ని పేజీలు ముందుకి తిప్పాడు. కరెక్ట్గా సంవత్సరం క్రితం అదే రోజు. బావా, ఈరోజు నువ్వు పొలంలో ఏదో పని ఉంది అని పొద్దున్నే ఇంటి నుంచి పొలానికి వెళ్ళిపోయావు. నేను నీకు క్యారేజీ తీసుకుని పొలంకి వచ్చాను. అప్పుడు డైరీలో కన్నీటి చుక్కల వల్ల అక్షరాలు తడిచినట్టు ఉన్నాయి. నేను నీకు క్యారేజీ తీసుకుని వచ్చేసరికి నిన్ను పోలీసులు జైలుకి తీసుకువెళ్ళారు అని పొలంలో పనివాళ్ళు నాతో చెప్పగానే నా గుండె ఆగినంత పని అయింది. నా బావ ఏమి తప్పు చేశాడు? నేను బంగారం అయితే నువ్వు ప్లాటినం రా. నువ్వు ఏమి తప్పు చేసి ఉంటావు? అదే బాధ మనసులో తొలిచేస్తుంటే సూర్య తాతని తోడు తీసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చాను. నువ్వు జైల్లో కటకటాల వెనుక నిన్ను అలా చూడగానే ఎంతో జాలి వేసింది. ఏమైంది సార్ అని పోలీసులను వెళ్ళి అడిగాను నేను ఏడుస్తూ. నువ్వు నక్సలైట్ అన్నారు. నువ్వు అలాంటి వాడివి కాదని నెత్తి నోరు బాదుకున్నాను. ఒక్కరికి నా మాట వినిపిస్తేనే కదా. ఇక్కడి నుంచి పోయి రేపు కోర్టులో తేల్చుకో అన్నారు. ఏడుపు వచ్చేసింది. మా నాన్నకి ఫోన్ చేశాను. వద్దంటే నా మాట కాదు అని వాడిని చేసుకున్నావని తిట్టి రేపు వస్తానులే అని ఫోన్ పెట్టేశాడు. ఆ రాత్రి ఒంటరిగా ఇంట్లో ఎంతో భయం వేసిందో తెలుసా బావా. ఈ ఇంట్లో మన ప్రతి రాత్రి ఒక మధుర రాత్రిగా మారిన నాకు ఈ ఒక్క రాత్రి కాలరాత్రిగా మారింది. ఆ రాత్రి అంతా పడుకోలేదు. పొద్దున్నే మా నాన్న వచ్చేసరికి కళ్ళు కాయలు కాచేలా ఎదురు. నా నిరీక్షణకి ఫలితంగా మా నాన్న వచ్చాడు. మా నాన్నని పట్టుకుని ఏడ్చేశాను. ఎంతైనా కూతుర్ని కదా, జాలి వేసింది ఆయనకి. దగ్గరకు తీసుకుని ఓదార్చారు. నాకు ఏమీ కాదు అని ధైర్యం ఇచ్చారు. దాంతో నాకు కొంచెం ధైర్యం వచ్చింది. నువ్వు త్వరగానే వచ్చేస్తావని నమ్మకం వచ్చింది. మా నాన్న లాయర్తో మాట్లాడి మధ్యాహ్నం ఇంటికి వచ్చి నన్ను కూడా తనతో ఇంటికి వచ్చేయమని చెప్పాడు. కానీ నీతో బ్రతికింది ఇల్లు నిన్ను వదిలి నేను రాను అని చెప్పి ఇక్కడే ఉండిపోయాను. లాయర్ వచ్చి నాతో మాట్లాడారు. గవర్నమెంట్ ఒక నక్సలైట్ని పట్టుకోమని పోలీసులకి చెప్తే ఆ నక్సలైట్ పోలీసులకి దొరకలేదు అంట. అందుకే ఏమీ తెలియని నిన్ను ఆ కేసులో ఇరికించారంట. ఎలా అయినా నీకు న్యాయం జరుగుతుందని నాకు హామీ ఇచ్చారు. హీరింగ్కి వెళ్ళాను. కానీ సాక్షులు అని వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. మొదటి హీరింగ్, రెండో హీరింగ్, మూడో హీరింగ్. అప్పటికే 10 నెలలు గడిచిపోయి ఇంకా మనం కేసు ఓడిపోతామని లాయర్ చెప్పేశారు. నాకు చాలా బాధేసింది. నువ్వు లేకుండా నేను బతకలేననిపించింది. ఎలాగైనా నువ్వు తప్పు చేయలేదని నిరూపించాలి అనుకున్నాను. తెగించి ఒక పని చేశాను. అడవిలో వెళ్ళి ఆ నక్సలైట్లని కలిశాను. వాళ్ళకి నా గోడు వెళ్ళబోసుకున్నాను. కాళ్లపై పడి బ్రతిమలాడుకున్నాను. ఏమనిపించిందో ఏమో, వాళ్ళ మనసు కరిగింది. ఎంతైనా వాళ్ళకి మనసుంటుంది కదా. కోర్టుకి వచ్చి నువ్వు నక్సలైట్వి కాదని వాళ్ళతో ఒకతను వచ్చి చెబుతావు అన్నాడు. అంటూ అతని కాళ్ల మీద పడ్డాను. నాకిచ్చిన మాట ప్రకారం నువ్వు నక్సలైట్వి కాదు అని కోర్టుకి వచ్చి చెప్పాడు. ఇదంతా జరిగేసరికి సంవత్సరం గడిచిపోయింది. మధ్యలో డైరీలో పేజీ చిరిగినట్టు ఉందేంటి అనుకున్నాడు సత్య. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.